హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే రోహిత్ 150. స్వాగతం సుస్వాగతం మళ్ళీ ఒక కొత్త వీడియోకి. ఇదైతే ఎపిసోడ్ 3 ఆఫ్ మల్టీప్లేయర్ సిరీస్. ఎందుకు ఇంట్రో లేదు అని అనుకుంటున్నారా? ఎందుకంటే మన ఎడిటర్ మనకు ఎడిటింగ్ చేయకున్నాడు. ఇది నిజమే, నేనేం జోక్ చేస్తలేను. యాక్చువల్లీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను మా ఎడిటర్స్కి మనీ ఇస్తలేను. వాళ్ళ మదర్ ఏమన్నారంటే వాళ్ళ పేరెంట్స్ ఎడిటింగ్ చేయొద్దన్నారంట. అందుకే చేస్తలేడు బ్రో. అండ్ ఇప్పటి నుంచి నేనే నా సొంతంగా ఎడిట్ చేసుకుంటాను. ప్లీజ్ చూడండి. అంటే నాకు మరీ అంత ఎడిటింగ్ రాదు, అంటే కొంచెం కూడా రాదు. ఏదో మీకోసం ట్రై చేస్తా, కానీ మీరు ఎడిటింగ్ చేస్తలేనని చూడకుండా మాత్రం ఉండకండి ప్లీజ్. ఓకే. అండ్ మేమైతే ఒక ప్లేస్ని అయితే ఎంచుకున్నాం అనమాట. ఏదో ఒక ప్లేస్, అంటే ఈ ప్లేస్లోనే మైనింగ్ చేద్దాం అనుకున్నాం. బ్రోకి ఏదో లక్కీ నెంబర్ ఉందంట, అది దాంట్లో మైండ్ చేస్తే బాగా వస్తుందంట. ప్రతి వాళ్ళని కాదు, ఆయనకి ఇష్టమైన నెంబర్ అంట. చూద్దాం. ఏదో ఆయన క్రియేట్ చేసిన వరల్డ్లన్నీ ఆ నెంబర్తోనే బాగా వచ్చినట. ఇప్పుడైతే దాంట్లో అయితే మేము మైనింగ్ చేయబోతున్నాం. అరే ఎక్కడికి? అక్కడ తిప్పుతున్నాడు, ఇక్కడ తిప్పుతున్నాడు, ఎక్కడ తిప్పుతున్నాడు? ఏ కొండపైకి తీసుకుపోతున్నాడు నన్ను, ఏమేమో చేయాలని, నన్ను చంపేయాలని ట్రై చేస్తున్నట్టున్నాడు. ఏంటిది? కేవా? డిగ్ చేస్తున్నాడు ఏంటి? ఏమో లేండి, మనం డిగ్ చేద్దాం. అండ్ లోపల ఏముంటుందో మనకు తెలీదు. నేను పోయినాక మీకు చూపిస్తా. ఎందుకు రావట్లేదు బ్రో? ఓకే. అండ్ బ్రో చూడండి, ఫేస్ ఎంత క్యూట్గా ఉందో బ్రో. అది అమ్మో తిరిగిపోయింది. ఇంకా ఎలా అనుకున్నాను భయపడ్డాను, కానీ ఇరిగిపోలేదు. మంచిదే. ల్యాపీస్, ఐరన్ ఐ వాంట్ ప్లీజ్. అరే జరుగు బాయ్, నాకు ఐరన్ కావాలి. వాట్ ద హెల్ గాయ్స్, ఇది నిజంగానే హెల్లే. ల్యాపీస్ లజూలి ఈడు. చాలా మంచి లూటే దొరుకుతుంది గాయ్స్. ఓకే, చివరికి ఎక్కడికో వచ్చేసినాం అనమాట. రే ఏంట్రా అది? వచ్చి మైన్ షాఫ్టా? రే నాయనా, మైన్ షాఫ్ట్ బ్రో. ఏంద్రా నాయన ఇది? మైన్ షాఫ్ట్ మంచి ఉంది వాయిస్, పెద్ద మైన్ షాఫ్ట్ అనుకుంటున్నా. వాడి నాయన ఓడి అమ్మ బంటి గాయస్, ఓడి అమ్మ బంటి. వచ్చిన వెంటనే మనకైతే స్వాగతం పలికింది డైమండ్. ఒర్రే ఓ అయ్యో, వచ్చిన వెంటనే డైమండ్ గాయస్. వా, గోల్డ్ యాపిల్, గోల్డెన్ యాపిల్. కొన్ని ల్యాడర్స్ తీసుకోవాలి. ఒరే అసలు నేను ఊర్రే రే నాయన, జస్ట్ మిస్ బాయ్స్. చావు అంచులోకి వెళ్ళొచ్చిన వీరుణ్ణి. గైస్, అండ్ ఇప్పటి నుంచి మీకు ఎఫ్ఎఫ్ వీడియోస్ కూడా వస్తాయి అన్నమాట. ఎఫ్ఎఫ్ వీడియోస్ అయితే తక్కువ వస్తాయి, కానీ ఎఫ్ఎఫ్ షార్ట్స్ చాలా వస్తాయి. అంటే నా గేమ్ ప్లే వీడియోస్ ఎఫ్ఎఫ్ అంటే ఫ్రీ ఫైర్ గైస్, ఫ్రీ ఫైర్ షార్ట్స్ వస్తాయి ఇప్పటి నుంచి. మీకైతే వీడియోస్ కొంచెం తక్కువనే రావచ్చు ఫ్రీ ఫైర్ మీద, బట్ షార్ట్స్ మాత్రం కన్ఫామ్గా వస్తాయి. నేను 1 ట్యాప్ మ్యాచెస్ ఆడినేటివి. అసలు ఈ గ్రావెల్ చూడండి, మనల్ని చంపడానికి ఎంత బాగా పడిందో.
తొక్కులో గ్రావెల్. ఇక్కడైతే గోల్డే ఉంది. ఇప్పుడైతే ఎవడో ఉన్నాడు ఇక్కడ. క్లోజ్ క్విడ్ అది టెక్స్చర్ ఏంది ఇట్లుంది. చావగొట్టు బ్రో. ఎగురుతున్న డోరే డోరే మోన్. రే ఏంద్రా నాయన ఇది. ఓకే అమరుడిని నేను ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఐరన్ అయితే చాలా దొరుకుతుంది. అమ్మ మంచిదైంది మా బ్రో వచ్చాడు. మా బ్రోనే తగులుతుంది స్కెలిటన్. నేను హాయిగా లూట్ చేసుకోవచ్చు. అండ్ మన బ్రోకి కూడా చాలా ఐరన్ ఇస్తాలేండి, మీరేం వరి కావకండి. ఇటు సైడ్ వెళ్దాము. ఓకే ఏం లేదు. అవసరం అంటారా? కిందికి వెళ్దాం. ఇక్కడ ఏం లేదు అనుకుంటా. ఏం లేదు. డోరేమోన్ వస్తున్నాను. మన బ్రో ఫేస్ అయితే చాలా క్యూట్గా ఉంది. అంటే రియల్ లైఫ్లో కాదు, అంటే రియల్ లైఫ్లో ఎట్లుందో నాకు తెలీదమ్మా. అంటే ఇప్పుడు గేమ్లో చాలా క్యూట్గా ఉంది. అరే వచ్చిన దగ్గరికి వస్తున్నాం గైస్. అంటే బ్రో అది డ్రాగన్ది కాదంట, రియల్ స్కిన్ వేరేదంట. ఇక్కడికడికి పోతున్నాడు. ఓకే ఓయ్ ఐరన్ నేమ్ ట్యాగ్. ఓకే రే దేవుడా రే బ్రో, రే పిచ్చు సారీ బ్రో కదా. అయ్యో ఇజ్జుడు రే పిచ్చి బ్రో కమ్ బ్రో. ఇక్కడ్రా చూడు ఐరన్. ఫస్ట్ టైం చంపు. ఓహో ఏంటి మాకోసమే వెయిటింగా? ఇదే చివరి దెబ్బ. మనకైతే ఐరన్ చాలా దొరుకుతుంది. అండ్ గైస్ మా బ్రో అయితే ఎడిటింగ్ చేయడం చెప్పినా కదా, నేనే ఏదో విధంగా ఎడిటింగ్ చేసుకుంటా లేండి. కానీ ఎడిటింగ్ నచ్చకపోతే ప్లీజ్ గైస్ చూడడం మానేయకండి ప్లీజ్. రే వద్దురా. రే అనుకున్నానా? జరుగు. ఇది కూడా వచ్చేసింది. రే ఏంద్రా ఇది. మనమే బ్రో అయితే నన్ను ఎందుకో కొట్టినాడు. ఎందుకు అంటే ఆయన దగ్గర పికెక్స్ లేదంట. ఇదేమైనా క్లోజ్డ్ రివైనా? హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? పేలు ఓకే. నాకు చిరాకు వస్తుంది. ఓయ్ నిజంగా నాకు నిజంగా చిరాకు వస్తుంది. ఇంత ఐరనా? ఈ ఎపిసోడ్లో నేను ఇచ్చే ఐరన్కి బ్రో అయితే కన్ఫామ్గా షాక్ అవుతాడు. పోదాం పద. నాయనా నువ్వే లూట్ చేయి, నువ్వే కొట్టించుకో. వావ్ ఎంత బాగున్నాయి. కొద్దిసేపు స్నానం చేసొస్తాను జలగాలాటలలో.
నేను ఉన్నా మంచిగా స్నానం చేయాలి అన్నది మంచిగా చేయాలి. నేను ఎప్పుడు శుభ్రంగా ఉంటాను, మంచిగా స్నానం చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడు స్నానం చేస్తూ ఉంటాను మంచిగా. చూడండి ఎంతో మంచిగా స్నానం చేస్తున్నాను. ఇప్పుడైతే మన స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రే ఎవట్రా మీరు? ఎంత త్వరగా అంటే అంత త్వరగా వెళ్ళాలి ఇక్కడ నుంచి. చాలా చాలా జాంబీస్ వెంబడబడుతున్నాయి. ఓరే నాయన నేను జంపురా. ఏందిరా అది? చాలా జాంబీసు. పిల్ల జాంబీ వచ్చింది నా దగ్గరికి చంపడానికి. అరే అరే ప్లీజ్ రా బాబు, వదిలేయండి రా మమ్మల్ని. నా దగ్గర ఉన్న ఫుడ్ కూడా అయిపోతుంది. ఇంకా వీలు లేదు, మనం ఇంకా ఇంటికి వెళ్ళాల్సిందే. ఇంటికంటే మన బేస్ కంటే మనం వెళ్ళాల్సిన ఏరియా. రే ఏంటిది మళ్ళీ? ఓకే ఓకే, నువ్వు మమ్మల్ని ఏం చేయలేవురా. నీ ఈ గుంటలో పడిపోయానా నిన్ను? ఓకే, ఇప్పుడు చాలా స్పీడ్గా ఉరుకుతున్నాం ఇద్దరం. ఇట్ సైడ్. నాకు ఐరన్ వద్దు నాయన, నేను సస్తున్నా ఇప్పుడే కలెక్ట్ చేయలేక. ఓ ఏంట్రా 2 hearts రా. అమ్మా నేను రాను బాబు. రే బ్రో ప్లీజ్ బ్రో. పైకి వెళ్తుంది బ్రోని వదిలేసి పైకి వెళ్ళాలి. ఓకే, ఏంట్రా ఇది? నన్నే అడ్డుకుంటావా దొంగ ముఖమా? అసలు చూడండి, ఒక్క మైనింగ్లో నాకు ఒక్క స్టాక్ కంటే ఎక్కువ దొరికింది నిజంగా. ఇక నేను పైకి వెళ్ళిపోతాను నాయన, నాకొద్దు. బ్రో రా బ్రో, ఇంక పైకి వెళ్ళిపోదాము. నేను పైకి వెళ్తున్నాను. ఆగురా బ్రో, పైకి వెళ్దామా అని నేను పెట్టినా ఏమో రిప్లై ఇస్తున్నాడు, చూద్దాం అన్నమాట. బ్రో ఫాలో మీ ఓకే అని పెట్టినాడు. లెట్స్ గో. నేను వస్తున్నాను, నువ్వు ఆగద్దు. ఆగు, చాలా లాగ్ అవుతుంది. అయ్యో అటు సైడ్ క్రీపర్ ఉందిరా. అరే ఎటు సైడ్? నేను రే ఏంటిది? రే గైస్ వీడియోలో చూసినారు కదా, మేము చనిపోవడం జరిగింది. అసలు తెలుసా గైస్ మీకు 1 hour గైస్, మేము 1 hour మేము ఎంతో కష్టపడినప్పుడు అప్పుడు వచ్చినాము ఇక్కడికి. అంటే ఎంత రచ్చ జరిగిందంటే మాకు ఇద్దరికి అసలు చెప్పలేము తెలుసా మీకు. చాలా రచ్చ జరిగింది. ఎన్నిసార్లు వచ్చినామంటే చెప్పలేము. ఎక్కడి నుంచో వచ్చినాం గైస్. అండ్ మాకు దొరికిన లూట్ అయితే ఇది. ఇంకా చాలా లూట్ దొరికింది, బట్ చనిపోవడం వల్ల మొత్తం పోయినాయి అన్నమాట. కానీ చాలా దారుణంగా ఉంది, చాలా దారుణంగా జరిగింది మొత్తం. నాకు ఎంత మెంటల్ వేసిందంటే అసలు ఈ ఒక్క రోజులో నేను 50 కంటే ఎక్కువసార్లు వచ్చిన.
అసలు ఎంత దూరం అంటే చెప్పలేము, చాలా దూరం. అసలు 10 డేస్ చూడండి, 10 డేస్. మేము ఇప్పుడు 15 డేస్. ఇప్పుడు మేము 11th డేనో 12th డేనో చచ్చినాము. అప్పుడు నుంచి 15th డే వరకు అసలు నైట్ స్కిప్ చేయలే, మార్నింగ్ స్కిప్ చేయలే. ఇంత అసలు మేము అసలు క్రియేటివే యూజ్ చేయలే గైస్. నిజంగా చెప్తున్నా, చాలా కష్టపడినాం అన్నమాట మేము రావడానికి. మేము ఇంకా ఆపేద్దాం, వీడియో ఆపేద్దాం అనుకున్నప్పుడు చూసుకున్నాం కాల్. అంటే మీకు ఇవేం పెట్టాం, నా వీడియో ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు వేరే వీడియో రికార్డ్ చేస్తున్నా, దానికి నేను పెట్టేసుకుంటా లాస్ట్లో. అండ్ ఇంకా చెప్పకూడదు, చాలా సేపు అసలు. ఇప్పుడు చూసుకున్నాం కాల్, చూస్తే 60 minutes వచ్చింది తెలుసా. 1 hour అది. నైట్ అంటే ఇప్పుడు మాకు చాలా భయం. ఓకే, అండ్ ఇది గాయ్స్ మన వీడియో వచ్చేసి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మళ్ళొక వీడియోతో వచ్చేస్తాం. బాయ్ బాయ్.